జాబిల్లి కథలు. దేవరగూడెం అనే గ్రామంలో ఓ వృద్ధుడు తోట పక్కన ఉన్న ఇంట్లో ఓ చిన్న పొయ్యి పెట్టుకుని నిత్యం తానే వంట చేసుకుంటూ ఉంటాడు. కనీసం రోజులో ఒక్కరికైనా భోజనం పెట్టందే తను మాత్రం తినేవాడు కాదు. అతని భార్య అతని పనులకు విసుక్కుంటూ ఉంటుంది. అయినా సరే అతను మాత్రం అవేవీ పట్టించుకోడు. ఏంటయ్యా, ఇన్నేళ్ల బట్టి ప్రతిరోజు ఎవరో తెలియని వారికి వండి వడ్డిస్తూనే ఉన్నావు. ఇంకెన్నాళ్ళిలా? ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది చాలా పుణ్యం లక్ష్మమ్మ. సరేనయ్యా, నేను కూడా ఒప్పుకుంటాను. కాని నీ వయస్సు మీద పడుతోంది. ఒంట్లో ఓపిక తగ్గుతోంది. అది నీకర్థం అవుతోందా? తెలుస్తోంది. కాని రోజులో కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టందే నా మనసు శాంతించదు. అర్థం చేసుకో. బాగుందయ్యా నీ సాంబడం. అన్నదానం అనుకుంటూ ఆరోగ్యం కూడా పట్టించుకోకపోతే ఎలా? చూడు లక్ష్మమ్మ, ప్రాణం ఏనాటికైనా పోవాల్సిందేనే. కాని పోయేలోపు మనవంటూ భూమి మీద ఏం చేశామనేది ముఖ్యం. ఊరుకోవయ్యా, పొద్దున్నే ఆ మాటలు. ప్రాణాలు పోవడం వరకు ఎందుకులే, నువ్వు జరుగు, నేను వంట చేస్తాను అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆ గ్రామ పెద్ద ఒక బాటసారిని ఆ ఇంటికి తీసుకొనొస్తాడు. సుబ్బారెడ్డి, ఉన్నావా? హా పెద్దయ్యా, మీరా? రండి. ఏంటిలా వచ్చారు? మరేం లేదు సుబ్బారెడ్డి, ఈ వ్యక్తెవరో కాలినడకన వేరే ఊరు వెళ్తున్నట్ట. ఆ చెరువు దగ్గర చెట్టు కింద కూలబడిపోయాడు. అయ్యో, అవునా? ఏమైందసలు? అదే ఆరా తీస్తే తెలిసింది. ఈయన భోజనం చేసి 3 రోజులైందంట. ఈ ఊర్లో నిత్యాన్నదానం నీ ఇంట్లో జరుగుతూ ఉంటుంది కదా, అందుకే ఇలా తీసుకొనొచ్చాను. చాలా మంచిది పెద్దయ్యా. ఈ రోజు ఎవ్వరూ రాలేదేంటా అని నేనే ఊర్లోకొద్దామనుకున్నాను. అంతలోనే ఆ దేవుడు మీ రూపంలో ఇతన్నిలా తీసుకొనొచ్చాడు. అంత పెద్ద మాటలెందుకు లేవయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి గ్రామ పెద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బారెడ్డి ఆ బాటసారికి అతిథి మర్యాదలు చేస్తాడు. బాబూ, రండి బాబూ, కూర్చోండి. మా ఆతిథ్యం స్వీకరించండి. చూస్తుంటే చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు అని వడ్డిస్తూ ఉంటాడు. ఆ బాటసారికి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాబుగారు, నేనెవరూ మీకు తెలియకపోయినా ఇంత ఆప్యాయంగా నాకు అన్నం వడ్డిస్తున్నారు. ఈ భోజనం కంటే కూడా మీ ఆప్యాయతకి కడుపు నిండిపోయింది. మనిషి ఆప్యాయంగా పలకరిస్తూనే ఉండాలయ్యా. ఎవరి మనసులో ఏ బాధుందో ఎవరికెరుక. ఉన్నన్నాళ్ళు ఇలా ప్రేమను పంచుతూనే ఉండాలి. మీరు దేవుడితో సమానమయ్యా. మీరెప్పుడూ ఇలానే చల్లగా ఉండాలి. హా, ఆయన గురించి ఆయనకు పట్టించుకోవడం చేత కాదు గాని ప్రేమను పంచుతాడంట, ప్రేమను. లక్ష్మమ్మ, అతిథి ముందు ఏంటా మాటలు? అయ్యా, అమ్మగారికి నేను భోజనం చేయడం ఇష్టం లేనట్టుంది. అయ్యో, మీరామె మాటలు ఏమీ పట్టించుకోకండి. మీరు కడుపు నిండా భోజనం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. సరేనయ్యా. లక్ష్మమ్మ, నువ్వు లోపలికెళ్ళు అని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుబ్బారెడ్డి ఆ బాటసారికి కడుపారా భోజనం పెడతాడు. కాని అతను అన్నం తింటూ మౌనంగా ఉండిపోతాడు. బాబూ, మీ ఊరేది? నీ పేరేమిటి? నా పేరు గణేష్ బాబు గారు. తూర్పు గోదావరి దగ్గరుంటాను. బట్టలమ్మేవాణ్ణి. గడిచిన ఏడాది మా ఇంట్లో అన్ని అనర్థాలే. భార్య పోయింది, పిల్లలు లేరు, నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్లాలో తెలియక అలా పని కోసం ఊరూరు తిరుగుతున్నాను. అయ్యో, ఎంత కష్టం వచ్చింది బాబు నీకు. నువ్వే బాధలు లేకుండా నవ్వుతూ ఉండాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను బాబు. నువ్వు మా దగ్గర ఒక్క రోజైనా విశ్రాంతి తీసుకోవాల్సిందే. మరేం పర్లేదయ్యా, నేను వెళ్తాను. అయ్యో, అదేంటి? ఓ రోజు విశ్రాంతి తీసుకో బాబు. నీకభ్యంతరం లేకపోతే మాతోనే ఉండిపోవచ్చు. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఈ అనామకుడికి కడుపు నిండా భోజనం పెట్టారు, అదే 10,000.
ఎవ్వరూ లేరు అంటున్నావు. ఒంటరిగా ఎలా జీవిస్తావు? ఎక్కడికని వెళ్తావు? మాక్కూడా తోడుంటావు కదా. మాతో ఉండిపో బాబూ అని మాట్లాడుతూ ఉండగా లక్ష్మమ్మ ఇవన్నీ వింటుంది. సుబ్బారెడ్డిని పక్కకి పిలుస్తుంది. ఏమయ్యోయ్, మీకు మత్తిగాని పోయిందా ఏంటి? ఎవరో ఏంటో తెలియని వాణ్ణి ఇంట్లో పెట్టుకుంటా అంటారేంటి? అయ్యో, మనిషి మంచోడేనే, మరేం పర్లేదు, నువ్వూరుకో. ఏంటండి ఊరుకునేది? మీ మంచితనం రోజు రోజుకి మితిమీరిపోతోంది. అతను మంచి మనిషో మాయలు చేసే మనిషో ఎలా నమ్మేది? అసలే రోజులు బాలేదు. పాపం, కష్టాల్లో ఉన్నాడే. తన కథంతా చెప్పాడు. పోనీ కొద్ది రోజులు చూద్దాం. ఏవైనా తేడాగా అనిపిస్తే పంపించేద్దాం. ఏమంటావ్ అని ఆమెకి సర్ది చెప్తాడు. ఇక అప్పట్నుంచి గణేష్ ఆ ఊర్లోనే ఉంటూ సుబ్బారెడ్డి పనుల్లో చేదోడు వాదోడుగా మారిపోతాడు. గణేష్ చాలా మంచివాడని సుబ్బారెడ్డికి, అతని భార్యకు అర్థమవుతుంది. దీంతో ఓ రోజు లక్ష్మమ్మ, ఏంటయ్యా ఈ మధ్య కాస్త ఉత్సాహంగా కనిపిస్తున్నావు? ఏవైనా గణేష్ వచ్చిన దగ్గర నుంచి నాకు పని భారం తగ్గింది. తానే అతిథుల్ని ఇంటికి తీసుకొని వస్తున్నాడు. గుడిలోనూ అనాథాశ్రమాల్లోనూ ఆహారం పంచుతున్నాడు. నాకు చాలా హాయిగా అనిపిస్తోంది. అవునయ్యా, మొదట్లో నేను కూడా కుర్రాడి మీద అనుమానపడ్డాను. కాని చాలా నిజాయితీపరుడని ఇప్పుడే అర్థమవుతోంది మరేమనుకున్నావు? నా నమ్మకం ఎప్పుడూ తప్పవ్వదు అని అంటాడు సుబ్బారెడ్డి. రోజులు గడుస్తాయి. గణేష్ ఓ రోజు ఏదో పనిమీద పక్కూరికెళ్తాడు. అక్కడ ఓ ఆశ్రమంలో పిల్లలు, వృద్ధులు ఆహారం కోసం అలమటిస్తున్నట్టు తెలుస్తుంది. అయ్యో, ఏంటిది? వీరంతా ఆకలి బాధలు చవి చూస్తున్నారా? ఈ విషయం బాబుగారికి చెప్పాలి అని వెంటనే ఊరికొచ్చి ఈ విషయమంతా సుబ్బారెడ్డికి చెప్తాడు. అయ్యో, ఎంత పనైంది! అంతమంది పిల్లలు, వృద్ధులు ఆకలితో ఉన్నారా? అవును బాబుగారు, అక్కడ వారిని పట్టించుకునే నాథుడే లేడంట. మొన్నటి వరకు పట్నం వారెవరో సాయం చేసేవారంట. కాని వారు విదేశాలకి వెళ్ళిపోవడంతో వారలా ఆకలితో అలమటిస్తున్నారంట. వారిని చూసి చాలా బాధేసిందండి. అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది! సరే, పద పద, మనం వెంటనే వంట చేసి వారి కోసం తీసుకొని వెళ్దాం. బాబుగారు, అంతమందికి చేయడం మీ వలన అవ్వదు. మీకసలే ఆరోగ్యం బాగాలేదు కదా, నేను చేసేస్తాను అని అతను వంటంతా పూర్తి చేస్తాడు. అలా పూర్తయ్యాక ఇద్దరూ కలిసి ఆ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి వారికి వడ్డిస్తారు. ఎంత ఆకలి మీద ఉన్నారో ఏమో ఈ పిల్లలు, వృద్ధులు. వీరిని నేనిలా చూడలేకపోతున్నానయ్యా గణేష్. మనం ఇక నుంచి ప్రతిరోజు వీరికి ఏదో విధంగా ఆహారం తీసుకొని రావాలి. అలాగే బాబుగారు, తీసుకొనొద్దాం. కాని మనది పక్క ఊరు, రోజు ఇంత దూరం రాలేం కదా. ఈ ఊరి వారు కూడా ఏవైనా సాయం చేస్తే బావుంటుందేమో అని నాకనిపిస్తోంది. నిజమే గణేష్, ఓ రోజు ఈ ఊరి పంచాయతీ పెద్దతో మాట్లాడదాం అని అంటాడు. వాళ్ళందరికీ ఆహారం పెట్టిన తర్వాత తిరిగి ఇంటికొచ్చి వీరిద్దరూ చేయబోయే మంచి పనుల కోసం మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మమ్మ వింటుంది. బాబు గణేష్, నువ్వొచ్చాక మా ఆయనకి కాస్త విశ్రాంతి దొరికిందయ్యా. ఆయన ఈ విధంగా నవ్వుతూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాబుగారు చాలా మంచివారమ్మా. మీరు నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం. లేదు బాబు, ఆయన పరిస్థితి చూసి ఆ దేవుడే నిన్ను పంపించుంటాడు. అంతా ఆయన దయ్యా అమ్మగారు. ఆయన చేసే మంచి పనులకు నీ సాయం తోడైంది. ఇక నుంచి నేను కూడా మీతో ఆ ఊరికొచ్చి వారికి సేవ చేసుకుంటాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఓ వారం రోజులు ప్రతిరోజు ఆహారం వండి వారి కోసం తీసుకుని వెళ్తారు. ఓ రోజు ఓ చిన్నారి ఇలా అంటుంది. తాతయ్య, ఈ ఆహారం ఎంతో రుచిగా ఉంది. మీరిలా మా కోసం ఆహారం తయారు చేసి తీసుకురావడం చాలా బాగుంది తాతయ్య. ఎప్పుడు ఎవరు ఆకలిగా ఉండకూడదు తల్లి. హాయిగా తినండి. మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం నాయనా అని ఓ పెద్దావిడ ప్రేమగా మాట్లాడ్డంతో సుబ్బారెడ్డికి చాలా ఆనందం కలుగుతుంది. గణేష్, ఇదంతా కేవలం నీ వల్లనే సాధ్యమైంది. నువ్వే కనుక లేకుంటే ఇంతమంది ఆకలితో ఉండిపోయేవారు. మీరే లేకుంటే
ఇదంతా నాకు మాత్రం ఎలా సాధ్యపడుతుంది బాబుగారు? ఇది మన బాధ్యత గణేష్. ఇలా సాయం చేస్తూనే ఉండాలి. సరే బాబుగారు, కానీ మనం ఈ ఊరి పెద్దతో ఓసారి మాట్లాడటం మంచిదేమో అనిపిస్తోంది. నిజమే కదా, పద ఓసారి వెళ్ళొద్దాం అని ఇద్దరూ పంచాయతీ పెద్ద దగ్గరికెళ్ళి విషయం చెప్తారు. 2 రోజుల్లోనే ఈ విషయం ఊరి వారందరికీ తెలుస్తుంది. అలా ఊరి సమక్షంలో ఓ రోజు ఊరి పెద్ద ఇలా అన్నారు. సుబ్బారెడ్డి గారు, మీది మా ఊరు కాకపోయినా ఇక్కడి వారి పట్ల దయ చూపించారు. మాకు నిజంగా ఈ విషయం తెలియదు. మరేం పర్వాలేదండి, మీ నుంచి కూడా వారికి కొంత సాయం అందితే బావుంటుందని అనిపించింది. అయ్యో, ఖచ్చితంగా ఇక నుంచి వారి బాధ్యత మా ఊరు మొత్తం పంచుకుంటాము. మీలాంటి వారు ఉండడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మనిషిగా ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏదో ఒక మంచి పని చెయ్యాలండి. దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు, చేస్తున్నాను, అంతేనండి. మీ ఊర్లోనే కాకుండా ఇక్కడి వారి గురించి కూడా పట్టించుకుంటున్నారు. చాలా పెద్ద మనసండి మీది. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని మా నాన్నగారు చెప్పేవారండి. దాన్ని నేను పాటించాలని అనుకున్నాను, అంతే. అవునండి, మీరు మాలో చాలా ఉత్సాహాన్ని నింపారు. మేమంతా మాకు తోచిన సాయం చేస్తాం. చాలా సంతోషం. మేం కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాం అని చెప్పాడు సుబ్బారెడ్డి. అలా గణేష్, సుబ్బారెడ్డి ఇద్దరూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అలా వారి కార్యక్రమాలు పక్క గ్రామాల వరకు చేరుతాయి. ఒక ముద్ద అన్నం ఒక్క ప్రాణాన్ని కాదు, జీవితాన్ని మార్చేయగలదని అంతా అర్థం చేసుకుంటారు. అనంతవరం అనే ఓ గ్రామంలో రంగా అనే ఓ చాకలివాడు ఉండేవాడు. వృత్తి బట్టలుతకడమే అయినా అతను మాత్రం చాలా తెలివిగా ఉండేవాడు. ఊర్లో అతనికి మంచి పేరుండేది. అలా ఓ రోజు ఉదయం చెరువుగట్టున అతను, అతని భార్య రత్నమ్మ బట్టలుతుకుతూ ఉన్నారు. రంగా ఏదో పాట పాడుతూ ఉంటాడు. మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఏంటో నీ పాటల్లో ఎప్పుడూ ఓ మంచి పాఠమే వినిపిస్తూ ఉంటుంది. జీవితం అంటే అంతే కదే మరి, ప్రతిదీ పాఠంలా నేర్చుకోవాల్సింది. పేరుకి చాకలివాడివి కాని నీకున్నంత తెలివి ఈ ఊర్లో ఎవరికీ లేదయ్యా. అదేమీ లేదే, ఎవరి జ్ఞానం వారిది, అంతే. నిజమేనయ్యా, కాని నువ్వు మా అందరికంటే ఓ మెట్టెక్కువే. అబ్బా చాలేవే, ఇక పని కానివ్వు ముందు, మళ్ళీ పొద్దెక్కుతుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు నుంచి సుబ్బయ్య వీరిని పిలుస్తాడు. ఒరే రంగా, ఈ రోజు నాగేశ్వరమ్మ ఇంట్లో పనికి వెళ్తున్నావా? ఆహా లేదు సుబ్బయ్య, నేనావిడ ఇంట్లో పనికి వెళ్ళాలని అనుకోవడం లేదు. అదేంటి రంగా, ఏమైంది? అదంతేలే, కావాలంటే నువ్వెళ్ళి చేసుకో, నేను చెయ్యను. సరే నీ ఇష్టం. ఏంటయ్యా, ఏమైంది? నువ్వు పనికి వెళ్ళను అండవేంటి? అదేమీ లేదే, ఆ నాగేశ్వరమ్మ చేసే పనులెందుకో తేడాగా అనిపించాయి. అందుకే అలాంటి వాళ్లతో మనకెందుకు అని వద్దనుకున్నాను. అయితే సరేనయ్యా, అంత అనుమానం మనిషి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. సరే సరే, నేనింటికి వెళ్తాను. నువ్వు కూడా త్వరగా పని కానిచ్చుకుని వెంటనే వచ్చేసేయ్. సరేనయ్యా అని రంగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే అతనికి ఏదో అనుమానం కలుగుతుంది. మట్టి అడుగులు, గదిలో ఏదో మెరుస్తూ కనిపించడం జరుగుతుంది. అప్పుడు రంగా తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇంట్లోకి ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరై ఉంటారు? రంగాకి అనుమానం వస్తుంది. కాని ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పడు. ఆ మరుసటి రోజు నాగేశ్వరమ్మ ఇంట్లో, అయ్యో అయ్యో, నా బంగారు హారం పోయింది. అయ్యయ్యో, తరతరాల నుంచి ఉన్న బంగారు హారం అది. అయ్యో దేవుడా, నా హారం ఎక్కడ పోయిందో ఏంటో అని శోకాలు పెడుతూ ఉంటుంది. దీంతో చుట్టుపక్కల జనమంతా అక్కడికి చేరతారు. ఏంటమ్మా, ఏమైంది? అసలు మీ ఇంట్లో దొంగతనం జరగడమేంటి? ఏవోనయ్యా, ఎప్పట్లానే నేను ఈ రోజు ఉదయం గుడికి వెళ్దామని ముస్తాబవుతూ ఉంటే నా హారం కనిపించలేదు. ఇంట్లో అంతా సరిగ్గా వెతికారా? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో గుర్తు తెచ్చుకోండి. లేదయ్యా, నాకు బాగా గుర్తు.
అది నా బీరువాలోనే పెట్టాను, కానీ ఇప్పుడు చూస్తే అది లేదు. మరి ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారా? ఆ మొన్న మా ఇంటికి ఆఖరిగా వచ్చింది రంగానే. బట్టలు ఇస్త్రీ చేసి తీసుకొస్తే మనోడే కదా అని బీరువాలో పెట్టమని చెప్పాను, కానీ నిన్నటి నుంచి అతను పనిలోకి రావడం మానేశాడు. నాకెందుకో అతని మీదే అనుమానంగా ఉందండి. చచ, అతనెందుకు అలా చేస్తాడమ్మా? ఎరా సుబ్బయ్య, రంగా నీతోనే ఉంటాడు కదా? అవును బాబు, కాని రంగా చాలా మంచోడు. ఇలాంటి పనులు అస్సలు చేయడు. చేతికి చిక్కిన అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి? ఒకటా రెండా 10 కాసుల బంగారం. అయినా సరే తనది కాని సొమ్ముని తను ముట్టుకోడు. అదంతా నాకు తెలీదు. పంచాయితీ పెట్టి అసలు విషయం తేల్చండి. నా అనుమానమే నిజం అవుతుంది అని ఉన్న పళంగా ఊరందర్నీ పిలిచి పంచాయితీ పెట్టిస్తుంది నాగేశ్వరమ్మ. అక్కడ ఊరి పెద్ద, రంగా, అతని భార్య అందరూ వస్తారు. అప్పుడు ఊరి పెద్ద, ఏం జరిగింది నాగేశ్వరమ్మ? నీ సమస్యను ముఖాముఖిగా చెప్తే సరిగ్గా అర్థమవుతుంది. నా ఇంట్లో చాలా విలువైన బంగారు హారం పోయిందండి. అది బీరువాలో పెట్టి ఉంది. ఆ హారం పోయిన రోజు మా ఇంటికి చివరిగా రంగా వచ్చాడు. నాకతనిపైనే అనుమానంగా ఉంది. రంగా, నీకు దీని గురించి ఏవైనా చెప్పాల్సిందుందా? అయ్యా, నా గురించి అందరికీ తెలిసిన విషయమే. నాకు తోచిన పని చేసుకుంటూ వెళ్తాను. అంత విలువైన వస్తువులు నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడనే లేదు. అవునయ్యా, నా భర్త ఈ దొంగతనం చేసి ఉండడు. మరి సరిగ్గా ఆ మరుసటి రోజు నుంచే ఎందుకు పని మానేశాడు? నాగేశ్వరమ్మ గారింట్లో ఏదో తేడాగా జరుగుతుంది, ఎందుకో వెళ్ళకపోవడమే మంచిది అని నా భర్త నాతో చెప్పాడయ్యా. రత్నమ్మా, నీ భర్త మంచోడే కావచ్చు, కాని పరిస్థితి చూసి నేను అనుమానం పెంచుకున్నాను. బీర్వాలో హారం పెట్టిన రోజు రంగానే పంపించాను. మరుసటి రోజే అతను రావడం మానేశాడు. అందుకే నాకతని మీదే అనుమానం ఉంది. ఏంట్రంగా ఇది? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వేం మాట్లాడువేంటి? అయ్యా, నేనే తప్పు చేయలేదని మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నేం చెప్పమంటారు? సరే సరే, దీనికి సరైన పరిష్కారం ఆలోచించాల్సింది. ఒకరోజు గడువివ్వండి నాకు అనంటాడు ఊరి పెద్ద. అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఊర్లో అంతా అయోమయంగా ఉంటుంది. ఆ మరుసటి రోజు మళ్ళీ పంచాయితీ పెడతారు. అప్పుడు ఊరి పెద్ద, నాగేశ్వరమ్మ, నీకు రంగా మీద కాకుండా ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదయ్యా. సరే రంగా, నువ్వు నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించావా? వాళ్ళింట్లో నాకేం కనిపించలేదయ్యా, కాని నిన్న నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నా గదిలో మట్టి అడుగుల గుర్తులు ఇంకా ఓ మెరిసే వస్తువు కనిపించింది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అప్పటినుంచి దాని గురించి అన్వేషిస్తూనే ఉన్నాను. అసలు అతనెవరో తెలిసిన తర్వాత అందరికీ చెప్దామని అనుకున్నాను. సరే సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నాగేశ్వరమ్మ గారు, బీర్వాలో రంగా చేత బట్టలు పెట్టించాను అని మీరు చెప్పారు కదా, ముందు దానిలో రంగా కాకుండా ఇంకెవరివైనా వేలు ముద్రలు ఉన్నాయేమో తెలుసుకుందాం. అంతవరకు ఎందుకయ్యా, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. నాగేశ్వరమ్మ, ఇది నీకు సమ్మతమేనా? ఇప్పటికీ నాకు రంగా మీద అనుమానంగా ఉందండి, కాని చివరి అవకాశంగా ఓ 2 రోజులు గడువిద్దాం. అయ్యా, నాకీ ఊర్లో ప్రతి ఒక్కరూ తెలుసు. అందరి దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ జనాలు ఎలాంటి వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. సరే రంగా, నువ్వింత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి నీకో అవకాశం ఇస్తాను అని చెప్పి అక్కడ్నించి అందర్నీ పంపించేస్తారు ఊరి పెద్ద. ఇంటికి వెళ్ళిన తర్వాత రంగా భార్య తనతో, ఏమయ్యా, ఏనాడు ఎవరికి ఏ పాపం చేసి ఎరగం, మన మీద నిందలేస్తారేంటయ్యా? మరేం పర్వాలేదే, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. అయినా మన ఇంట్లో ఎవరివో మట్టి అడుగులు కనిపించడమేంటి? నాకెందుకు చెప్పలేదు ఈ విషయం? అబ్బా, నువ్వు కంగారు పడతావని చెప్పలేదే. నేనేదో ఒకటి చేస్తాన్లే. ఏం చేస్తావు ఏమోనయ్యా, అంతా దేవుడి మీదే భారం వేశాను అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు రంగా యథావిధిగా తన పనికి వెళ్ళిపోతాడు. ఆ రోజు కిట్టయ్య గారింటికి వెళ్లాల్సుంటుంది. నాగేశ్వరమ్మకు కిట్టయ్యకు అప్పటికే కొన్ని తగాదాలుంటాయి.
ఏవయ్యా రంగా, ఏమంటుంది ఆ నాగేశ్వరమ్మ? పాపం, అనవసరంగా నీలాంటి అమాయకుడి మీద నిందలేస్తోంది కదా. పోన్లేండి, అయినా మీకేంటి ఉన్నట్టుండి నా మీద అంత జాలొచ్చింది. పాపం కదా మరి నువ్వు. అయినా ఆమెకు తగిన శాస్తే జరిగిందిలే. మీకంత ఆనందంగా ఉందేంటండి? ఇందులో మీ హస్తం ఏమైనా ఉందా ఏంటి? చచ, అవేం మాటలయ్యా. ఆ నాకు ఆవిడికి మధ్య గొడవలున్న మాట నిజమే, కాని ఇలాంటి పనులు నేనెందుకు చేస్తాను? ఆహా, ఏదో ఊరికే అడిగానులేండయ్యా. సరే, ఈ బట్టలు మాపుటేలకు తీసుకొనొస్తాను. సరే పో. రంగా బట్టలు తీసుకొనొచ్చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి కూడా దొంగ ఎవరా అని జల్లెడ వేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుందా అతనికి. దీంతో రంగా తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదేమిటి? ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అని అనుకుంటూ ఆ కాంతిని అనుసరిస్తూ వెళ్తాడు. అలా గ్రామ శివారు వరకు వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరో ఓ వ్యక్తి మట్టి తవ్వుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. రంగా నెమ్మదిగా ఇలా అనుకుంటాడు. వాడెవడూ స్పష్టంగా కనిపించటం లేదు కాని ఇదేదో తలంపుతో చేస్తున్న పని అనిపిస్తుంది. అతనొక చెట్టు వెనక దాక్కుంటాడు. కొద్దిసేపటికి తవ్వడం ఆగిపోతుంది. ఒకతను బయటికొస్తాడు. అతనెవరూ కాదు, నాగేశ్వరమ్మ కుమారుడు రమణ. అప్పుడు రంగా తన్లో తాను ఇలా అనుకుంటాడు. అదిగో, అస్సలు దొంగ కనిపించాడు. ఈ విషయం తెలియక నాగేశ్వరమ్మ గారు నన్నే అనుమానించారు. మరుసటి రోజు పంచాయతీలో ఊరి పెద్ద రంగానిలా అడుగుతారు. ఏవైంది రంగా? నువ్వు చెప్పు, ఏవైనా తేల్చగలిగావా? అయ్యా, నిన్న రాత్రి నేను కొంతమంది మీద అనుమానం పెట్టుకుని గమనించాను. ఆ క్రమంలో రాత్రిపూట పాడుపడిన గుడిసె దగ్గర మట్టి తవ్వుతూ ఎవరో కనిపించారు. నేను ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అతను మరెవరూ కాదు, నాగేశ్వరమ్మ గారి కుమారుడు రమణ. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు నాగేశ్వరమ్మ, రమణా, ఇది నిజమేనా? నువ్వా? రమణ తల వంచుకొని, అమ్మా, నన్ను క్షమించమ్మా. నా కప్పులు బాగా పెరిగిపోయాయి. అందుకే నీ బంగారు హారం తీసుకొని దాచేశాను. నా దగ్గర డబ్బొచ్చిన తర్వాత మళ్ళీ నీకు తీసిద్దామని అనుకున్నాను, కానీ నాగేశ్వరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ వల్ల నాపై నమ్మకంగా ఉన్న మనిషిని మనవంతా నిందించాన్రా. రంగా, నీకు చేసిన అన్యాయం నేనెప్పటికీ సరిచేయలేంది. ఆ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే అయితే మరి రంగా ఇంట్లో పడిన అడుగులు ఎవరివి? అయ్యా, అవి నావేనయ్యా. నేను చేసిన దొంగతనం తెలియకూడదని ఆ రోజు రంగా బట్టలు బీర్వాలో పెట్టాడు కనుక నా మీద ఎవరికీ అనుమానం రాదని అలా చేశాను. చచ, అడిగింది అడిగినట్టు ఇస్తూనే ఉన్నాను కదరా. అయినా ఇంకా ఎందుకు ఇలా నా పరువు తీస్తున్నావు? నన్ను క్షమించమ్మా. నీ హారం నా దగ్గరే ఉంది. ఇకపై ఇలాంటి తప్పు చేయను. రంగా, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటూ ఉంటారు. కాని నువ్వెంతో శాంతంగా తెలివిగా వ్యవహరించావు. అయ్యా, నేనిదే ఊర్లో పుట్టి పెరిగాను. అలాంటిది నన్నే అనుమానిస్తే అసలు దొంగను పట్టుకోకుండా ఉంటానా చెప్పండి? మమ్మల్ని క్షమించు రంగా. మరేం పర్వాలేదమ్మా. ఎప్పట్లానే రేపట్నుంచి పనిలోకొచ్చేస్తాను. చాలా సంతోషం. రంగా జిందాబాద్! రంగా జిందాబాద్! రంగా జిందాబాద్! రంగా నవ్వుతూ, అయ్యా, నాకెందుకు ఈ జిందాబాద్లు? నా పని నేను చేసుకున్నా. మీరు నమ్మకాన్ని చూపిస్తే నాకంతే చాలు. ఇంత జరిగినా నువ్వింకా వినయం కోల్పోకపోవడం నాకు గర్వంగా ఉందయ్యా. అవును, మన రంగా అందుకే అంత ప్రత్యేకమైన వ్యక్తి అని ఊరంతా అతన్ని పొగుడుతూ ఉంటారు. అప్పట్నుంచి ఊరంతా అతన్ని గౌరవంగా చూసేవారు. చేసే వృత్తిని బట్టి మనిషిని అంచనా వేయలేము. పేదవాడైనా నిజాయితీగా తెలివిగా జీవించినప్పుడే అతని జీవితానికి గౌరవం వస్తుంది.